ఒక ఊర్లో ఉండే రమేష్ ఆ ఊరి నుంచి టౌన్కి ఆటో నడుపుతూ ఉండేవాడు. టౌన్లో పనికి వెళ్ళే వాళ్లతో, స్కూళ్ళు కాలేజీల పిల్లలతో రమేష్ ఆటో ఎప్పుడూ ఫుల్గా ఉండేది. దాంతో తన సంపాదన బాగుండేది. ఆ డబ్బుల్ని తీసుకెళ్లి భార్య అనామికకి ఇచ్చేవాడు. ఆ డబ్బులతోనే అనామిక పిల్లల హరీష్ భవ్యల చదువు, అత్తమామలు శారదా ప్రసాద్ల బాగోగులు చూసుకుంటూ తన సంసారాన్ని నెట్టుకొస్తూ ఉండేది. ఒకరోజు బాగా రాత్రవ్వటంతో శారదా భవ్య ఒక మంచంలో పడుకున్నారు. ప్రసాద్ హరీష్ మరో మంచంలో పడుకున్నారు. అనామిక ఏమీ తినకుండా గుమ్మం దగ్గర నిలబడి దారివైపు చూస్తూ ఇలా అనుకుంటుంది. ఇంత రాత్రయింది, ఈయనింకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? ఎందుకైనా మంచిది, ఒకసారి ఆటో స్టాండ్ వరకు వెళ్ళి చూసొస్తాను అని అనుకుంటూ ఉండగా ఆటో నడుపుతూ రమేష్ ఇంటికొచ్చాడు. అతన్ని చూడగానే అనామికకి సంతోషం వేసింది. గుమ్మం దాటి ఆటో దగ్గరికి వచ్చింది. ఆటో దిగిన రమేష్ బాగా అలసిపోయి ఉన్నాడు. అనామిక, బాగా అలసటగా ఉంది. ఆటోలో ఉన్న లంచ్ బాక్సు తీసుకొచ్చేసాయి. అలాగేనండి, మీరు స్నానం చేసి రండి, వేడివేడిగా అన్నం పెడతాను. ఒక ఆమ్లెట్ కూడా వేయి సరేనండి అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అనామిక ఆటోలో ఉన్న లంచ్ బాక్సును తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఎప్పుడూ లేనిది ఆమ్లెట్ అడిగాడు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక ఆమ్లెట్ వేస్తుంది. రమేష్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి భోజనానికి కూర్చుంటాడు. అనామిక ఒక ప్లేట్లో వేడివేడిగా అన్నం, కూర, ఆమ్లెటు వేసి తీసుకొచ్చి రమేష్ ముందు పెడుతుంది. రమేష్ తను తింటూ అనామికకి తినిపించాలని అన్నం ముద్దని పట్టుకొని, అనామిక, నోరు తెరు. అయ్యో, నేను తిన్నానండి, మీరు తినండి. నేను లేకుండా తినే మొహమేనా ఈ మొహం? ఎంత రాత్రైనా తినకుండా నా కోసం అలా చూస్తూ గుమ్మంలోనే ఉంటుంది అని అనగానే అనామిక సిగ్గుపడుతూ నోరు తెరుస్తుంది. రమేష్ సంతోషంగా తినిపిస్తాడు. మన పెళ్ళయ్యి 10 ఏళ్ళవుతుంది. 2 పిల్లలున్నారు. అయినా నీ సిగ్గులో ఏమాత్రం తేడా లేదు. నిన్ను చూడ్డానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సిగ్గు అని చెప్పగానే అనామిక తన చేతులతో ముఖాన్ని దాచుకుంటుంది. అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూనే రమేష్ తింటూ అనామికకి అన్నం తినిపిస్తాడు. అన్నం తిన్న తరువాత అనామిక చాప వేసి పక్కలు రెడీ చేస్తుంది. రమేష్ డబ్బులు తీసుకొచ్చి అనామికకిస్తాడు. అనామిక లెక్కబెట్టి, ఈరోజు కొంచెం ఎక్కువ డబ్బు వచ్చినట్టుంది. అవుననామిక, చీకటి పడుతుందని టౌన్ నుంచి ఇంటికొస్తుంటే పొరుగురికి వెళ్ళాలని చివరి బస్సు వెళ్ళిపోయిందని కడుపుతో ఉన్న కూతురుతో ఒక పెద్దావిడొచ్చింది. దించేసి వచ్చేసరికి ఆలస్యమైంది. అలాంటి పనులు చేస్తే పుణ్యమేలండి. అనామిక, ఎక్కువ డబ్బులు వస్తున్నప్పుడే పొదుపు గురించి ఆలోచించాయి. మనకు సంపాదించి పెట్టేది ఒక ఆటో తప్ప మరొక దారి లేదు, వ్యాపారమూ లేదు. నేను మీతో పానీపూరి వ్యాపారం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానండి. ఏంటి, పానీపూరి వ్యాపారమా? అవునండి, మీరొక్కరే కష్టపడుతుంటే 5-6 మంది మీ కూర్చొని తింటుంటే ఎలా పొదుపు చేయమంటారు చెప్పండి. అందుకని పానీపూరి వ్యాపారం పెట్టి అలా వచ్చిన డబ్బుల్ని పొదుపు చేయాలనుకుంటున్నావా అనామిక? అవునండి, మీ ఆటో సంపాదన ఇంటి ఖర్చులకు పోయినా నా పానీపూరి సంపాదన పొదుపు అవుతుంది. ఏదైనా కష్ట సమయంలో మనల్ని ఆదుకుంటుంది. ఇప్పుడు నీ పానీపూరి బండికి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేవు కదా అనామిక. ఇప్పట్లో ఇలాంటివేం వద్దులే. బయట ఎవరినైనా అప్పడిగితే ఎక్కువ మిత్తి తీసుకుంటున్నారు. అది మనం కట్టలేంలే అనామిక అని చెప్పగానే అనామిక చిన్నబుచ్చుకుంటుంది. ఆ తరువాత తన భర్త చెప్పింది నిజమే కదా అని ఆలోచన చేసి ప్రశాంతంగా పడుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఊర్లో 2 ఆటోలు అవటంతో పాటు ఎండాకాలం వచ్చింది. దాంతో స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వటంతో పిల్లలు తగ్గిపోయారు. విపరీతమైన ఎండలకి కూలీ పనులకు వెళ్లే 2-3తో ఆటో నడపటం కష్టమైంది రమేష్. దాంతో సంపాదన లేక ఇల్లు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. రమేష్ ఒకరోజు బాధపడుతూ, ఊర్లో మన ఒక్క ఆటో ఉన్నప్పుడు సంపాదన బాగుండేదనామిక. ఇప్పుడు 2-3 అయ్యాయి. అదిగాక పిల్లలకి సమ్మర్ సెలవులు ఇచ్చారా? కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఎండకు భయపడి సరిగ్గా పనులకు వెళ్ళటం లేదు. ఇప్పుడు మన కుటుంబ పోషణ ఎలా అనామిక? నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అలా చేస్తే మనం మళ్ళీ ఉన్నంతలో సంతోషంగా బ్రతికే అవకాశం ఉంది. ఏంటి, టౌన్లో నువ్వు పెట్టాలనుకుంటున్న పానీపూరి వ్యాపారమా? అవునండి. ఇప్పుడు మనం బ్రతకడమే కష్టంగా ఉంటే నీకు పానీపూరి బండిని ఎలా చేయించమంటావు అనామిక? చెప్పవే, చెప్పు. నా కొడుకు కాళ్ళు చేతులు విరగ్గొట్టి బండి చేయించుకుంటావా? అబ్బా శారదా, ఆవేశపడకు. కోడల దగ్గర ఆలోచన ఉందని చెప్తుంది కదా, అదేంటో విందాం. ముందు కోళ్ళ
నువ్వు చెప్పమ్మా. పానీపూరి వ్యాపారం చేయడానికి నాకు పానీపూరి బండి అక్కర్లేదండి. మీ ఆటో ఉంది కదా, బండి మీద పెట్టి అమ్మాల్సిన పానీపూరీల్ని ఆటోలో పెట్టి అమ్ముకుంటాను. ఆటో పానీపూరి అని స్పెషల్ బోర్డు పెట్టుకుంటాను అని చెప్పగానే అందరూ ముందు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కోడలి ఆలోచనని మెచ్చుకుంటారు. అనామిక ఆటో పానీపూరి పెట్టి అమ్మడానికి ఒప్పుకుంటారు. అనామిక ఇందుకోసమే కొంత దాచిపెడుతూ వచ్చిన డబ్బుల్ని పెట్టెలో నుంచి తీసి పానీపూరికి కావాల్సిన సామాగ్రిని తీసుకొచ్చి ఆటోని పానీపూరి బండిలా మార్చేస్తుంది. టౌన్లోని సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉన్న ఏరియాలో ఒక చెట్టు దగ్గర ఆటో పానీపూరిని పెడుతుంది. ఆటో పానీపూరి అనే బోర్డుని కూడా పెడుతుంది అనామిక. మంచి మెలోడీ సాంగ్స్ పెడుతుంది. ఆ సాంగ్స్కి అటు ఇటు వెళ్తున్న వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వెళ్ళటం ఆపి మరీ చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అనామిక నవ్వుకుంటూ చిన్న బోర్డు తీసి పెడుతుంది. ఆ బోర్డు మీద ఆటో పానీపూరి అని రాసి ఉంటుంది. అది చూసి వారెవ్వా, ఆటోలో పానీపూరి కొట్ట, ఇదేదో కొత్తగా ఉందని టేస్ట్ చెయ్యాలని అనామిక పానీపూరి దగ్గరికి అందరూ వచ్చి తింటూ ఉంటారు. వాళ్ళకి భలే అనిపిస్తుంది. పానీపూరి అభిమానులకి ఆటో పానీపూరి స్వాగతం పలుకుతోంది. రండి బాబు రండి, రండి అమ్మాయిలు రండి. ఆరోగ్యకరమైన పానీపూరి ఇప్పుడు మీకు అందుబాటులో, అది కూడా 10కి 8 పానీపూరీలు. మీకు టేస్ట్ నచ్చి మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తే 10కి 10 పానీపూరీలు అని అంటుంటే వింటున్న వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఒకరి తర్వాత ఒకరొస్తూ అనామిక ఆటో పానీపూరిని టేస్ట్ చేస్తూ మెచ్చుకుంటూ తమ ఫ్రెండ్స్ను కూడా తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకొచ్చిన వాళ్ళకి అనామిక చెప్పినట్టుగానే 10 రూపాయలకి 10 పానీపూరి ఇస్తూ ఉంటుంది. అలా అనామిక మొదలుపెట్టిన ఆటో పానీపూరి రోజురోజుకి మంచి పేరు సంపాదించుకుంటుంది. వారి సంపాదన కూడా బాగుండటంతో మళ్ళీ వాళ్లకు మంచి రోజులు వస్తాయి. సంతోషంగా జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. రమేష్, అనామిక ఇద్దరూ కలిసి ఆటో పానీపూరిని నడిపిస్తూ హరీష్, భవ్యల్ని మంచి పేరున్న స్కూల్లో చేర్పిస్తారు. శారదా ప్రసాద్లకి కొత్త బట్టలు కొంటారు. శారదకు నగలు కూడా చేపిస్తారు. వాటిని పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ శారద మురిసిపోతూ ఉంటుంది. కోడలి ఆటో పానీపూరి ఆలోచన బాగా పనిచేసిందని మెచ్చుకుంటూ సొంత కూతురిలా అనామికాని చూసుకుంటూ ఉంటుంది శారద. రిచ్ ఇంటి ముందున్న లాన్లో ఉయ్యాలలో ఖరీదైన బట్టలు వేసుకున్న శారదా ప్రసాద్ దంపతులు కూర్చుని ఉన్నారు. వాళ్ల దగ్గర ఇంటి పని, వంట పని చేసే శోభన, తోట పనితో డ్రైవర్గా పనిచేస్తున్న ప్రభాకర్ నిలబడి ఉన్నారు. ఎద్దరో వినండి, అనామికకే 25 ఏళ్ళు వచ్చాయి. దానికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిద్దామని అనుకుంటున్నాం. దానికి మీరిద్దరు ఏమంటారు? ఇంత సక్రం శుభవారు చెప్పిన తర్వాత ఇంకేమైనా అనడానికి మాట వస్తుంది అమ్మగారు? నువ్వు మాట్లాడవేంటి ప్రభాకరు? ఏం మాట్లాడమంటారు అయ్యగారు? పొట్టకూడి కోసం సిటీకి వచ్చిన మమ్మల్ని చేరదీసి ఈ 25 ఏళ్లుగా మీ సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు. అమ్మగారు, అయ్యగారు, అనామికని కనింది మేమైనా పెంచి పెద్ద చేసి 25 ఏళ్ల వరకు ఏ కట్టో రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ వస్తున్నది మీరు. మీరేం చేసినా అనామిక సంతోషం కోసం, అనామిక బాగుండాలని చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉందమ్మగారు. సరే శోభన, నేను సాయంత్రం అనామికతో మాట్లాడతాను. మీరిద్దరూ అనామికకి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నట్టే కదా? శారదా, వాళ్ళు మన మాట కాదనరు. నువ్వు సాయంత్రం అనామిక కాలేజీ నుంచి రాగానే అడుగు. అలాగేనండి, ఇక వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని శారదా ప్రసాద్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి శోభన, ప్రభాకర్ వెళ్ళిపోతారు. ఇంటి ముందు పార్క్ చేసి పెట్టిన కారుని ప్రభాకర్ తడిబట్ట వేసి తుడుస్తూ ఉంటాడు. ఇక అదే ఇంట్లోని కిచెన్లో శోభన వంట చేస్తూ ఉంటుంది. వాళ్ల కూతురు 25 ఏళ్ల వయసున్న అనామిక అందమైన పూల రంగు చీరని కట్టుకొని వాళ్లకు కేటాయించిన రూంలోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. నాకెంతో ఇష్టమైన పూల రంగు చీర కట్టుకున్నాను. మ్యాచింగ్ ఉండేలా బొట్టు పెట్టుకున్నాను. లైట్గా లిప్స్టిక్ కూడా వేసుకున్నాను. కొంచెం సెంట్ కూడా కొట్టుకుంటున్నాను. ఇక కాలేజ్ బ్యాగ్ తీసుకొని కాలేజ్కి వెళ్ళడమే మిగిలింది అని అనుకొని అనామిక కాలేజ్ బ్యాగ్ని తీసుకొని హాల్లోకి వస్తుంది. ఆ ఇంటి యజమాని ప్రసాద్ సోఫాలో కూర్చొని పేపర్ బిజినెస్ న్యూస్ చూస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ అంకుల్, టిఫిన్ చేశారా? ఇంకా మీ ఆంటీ రాలేదమ్మా, వచ్చాక ఇద్దరం కలిసి చేస్తాం. అయినా నువ్వింకా కాలేజ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నావు. వెళ్ళు. మీరు టిఫిన్ తిన్నాక వెళ్తాను అంకుల్. అయినా టిఫిన్ తినే టైం దాటి 10 నిమిషాలు గడిచింది. ఆంటీ ఏంటి ఇంకా రాలేదు? ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను.
అని తన కాలేజ్ బ్యాగ్ని సోఫాలో పెట్టి శారద బెడ్రూంలోకి వస్తుంది అనామిక. శారద డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఆంటీ, రెడీ అయ్యారా? పదండి టిఫిన్ చేద్దురు, మీకోసం అంకుల్ సోఫాలో వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అను, నువ్వింకా కాలేజీకి వెళ్ళలేదా? మీరు టిఫిన్ చేసిన తర్వాత వెళ్తాను, పదండి అని చెప్పి శారదను తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అనామిక. వాళ్ళని చూసి ప్రసాద్ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఏవమ్మా శోభన, మా ఆంటీ అంకుల్ వచ్చి కూర్చున్నారు, ఇంకా టిఫిన్ రాలేదా? ఏం చేస్తున్నావు? అని గట్టిగా కేకేస్తుంది అనామిక. కిచెన్లో ఉన్న శోభన ఆ మాట విని టిఫిన్ పెట్టిన హాట్ బాక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆంటీ, ఈ వంట మనిషిని మార్చేద్దామంటే వినరు, ఈవిడ టిఫిన్ టైంకి చేయడం లేదు అని అంటూ ఉండగా శోభన నవ్వుతూ శారదా ప్రసాద్లకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. శారదా ప్రసాద్ ఇద్దరూ సంతోషంగా టిఫిన్ చేస్తారు. అనామిక కాలేజ్కి వెళ్తూ ఉండగా రెడీ అయిన రమేష్ ఆఫీస్కి వెళ్ళటానికి హాల్లోకి వస్తాడు. అనామిక, రమేష్ ఒకరిని ఒకరు ద్వేషంగా చూసుకుంటారు. బాబు రమేష్, అనామికనే కాలేజ్ దగ్గర దిగబెట్టి నువ్వు ఆఫీస్కెళ్ళు. దిగబెట్టడానికి ఈవిడ గారేమైనా మైసూర్ మహారాణా? నాకు వీలు కాదు మావ్, మీ పొట్లాట ఎప్పుడు ఉండేదే కదా, తీసుకెళ్ళు బాబు అని ప్రసాద్ చెప్పగానే రమేష్ కోపంగానే అనామికాని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఆలస్యం చేయకుండా సోఫాలో ఉన్న తన కాలేజ్ బ్యాగ్ని తీసుకుని బయటకు వస్తుంది. రమేష్ కారుతో రెడీగా ఉంటాడు. అనామిక కారెక్కేస్తుంది. ఇద్దరూ కారులో అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున శారద షాపింగ్కి వెళ్ళి తిరిగొస్తుంటే శారదకి యాక్సిడెంట్ అవుతుంది. ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ శారద కాళ్ళకి కట్టు కడతాడు. శారదను చూసుకోవటానికి ఒక నర్సును కూడా పెడతారు. నర్స్, నువ్వు ఇక్కడే ఉండి శారద గారిని 24 గంటలు చూసుకుంటూ ఎప్పటికప్పుడు తన హెల్త్ రిపోర్ట్ నాకు పంపించాలి ఓకే డాక్టర్ అని చెప్పగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదని చూడ్డానికి నర్సు ఉంటుంది, కానీ తను అంతగా పట్టించుకోదు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అనామిక పాలు తీసుకెళ్తే నర్సు తాగేది, భోజనం తీసుకెళ్తే అది కూడా నర్సే తినేది. దీంతో అనామిక శారదను చూడ్డానికి వచ్చిన డాక్టర్తో నర్స్ గురించి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక కాలేజ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ శారదని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఈ పనులన్నీ నీకెందుకే అనామిక, నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నావు కదా, మీ అమ్మ ఉంది కదా. అమ్మకి ఇంటి పని వంట పనితోనే సరిపోతుంది, ఇక మిమ్మల్ని ఏం చూసుకుంటుంది? నన్ను పెంచి ఇంత దాన్ని చేశారు, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి నేను కాలేజ్కి వెళ్ళి ఎలా ఎగ్జామ్స్ రాస్తాను చెప్పండి ఆంటీ. ఈ విధంగానైనా సేవ చేసి మీ రుణాన్ని తీర్చుకుంటాను. అది కాదనామిక అని శారద ఎంత చెప్పినా వినకుండా అనామిక శారద దగ్గరే ఉంటూ భోజనం తినిపిస్తూ పళ్ళు తినిపిస్తూ కబుర్లు చెప్తూ సరదాగా నవ్వుకుంటూ శారదని అప్పుడప్పుడు అలా బయటకు తీసుకెళ్తూ ఉండేది. అప్పుడు శారద అనామికకి పెళ్లి చేసి ఎక్కడికో పంపించటం ఎందుకు, తన కొడుకు రమేష్కే ఇచ్చి పెళ్లి చెయ్యాలనే నిర్ణయానికి వస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి ప్రసాద్తో రమేష్ అనామికాల పెళ్లి విషయం మాట్లాడుతుంది. అందుకు ప్రసాద్ కూడా చాలా సంతోషపడతాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శారద, రేపు శోభన ప్రభాకర్లతో పాటు రమేష్ అనామికాలతో కూడా మాట్లాడు అలాగేనండి అని చెప్పిన తర్వాత ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజున హాల్లో అనామిక, రమేషు, శోభన, ప్రభాకర్ అందరూ నిలబడి ఉంటారు. బాబు రమేషు, నీకొక మంచి అమ్మాయిని చూశాను. అనామిక, నీకొక మంచి అబ్బాయిని చూశాను. మీరేమంటారు? నాకేం కావాలో, ఎలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసు కదా మామ్. ఆంటీ, మీరొక అబ్బాయిని చూశారంటే అతను ఖచ్చితంగా మంచి లక్షణాలున్న అబ్బాయి అయ్యుంటాడు. అవును పిల్లలో, అనామిక నువ్వు చొక్కలాంటి అమ్మాయివైతే, రమేషు నువ్వు చక్కనైన అబ్బాయివి. మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ లోపల సంతోషపడుతూ పైకి మాత్రం శారద మాటని కాదనలేమని చెప్పి వెళ్ళి వెంటనే వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు. శోభన, ప్రభాకర్ కూడా ఎంతో సంతోషపడతారు. మంచి ముహూర్తం రోజున అనామికకి, రమేష్కి పెళ్లి జరుగుతుంది. కోడలిగా అనామిక శారద ఇంట్లో అడుగుపెట్టి అందర్నీ బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం.